మరి దినమున మనము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నరునికి కలిగినటువంటి ఒక నీడ్, అంటే చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, కడుపేదవారు కావచ్చు, ధనికులు కావచ్చు, పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగిన వారు కావచ్చు, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారు కావచ్చు. అంటే సర్వ మానవాళికి కలిగినటువంటి ఒకే ఒక్క విధానం, ఒకే ఒక్క విషయం, దాని గురించి మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఆ ఒక్క విధానం పరిపూర్ణమయ్యేది ఎలాగనో మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. అయితే మనకు పరిశుద్ధ గ్రంథంలో బాగా తెలిసిన మాట, ఎవరెవరిని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి అంటే మనుషులను నమ్మటము, రాజుల్ని నమ్మటము, ఇదంతా దేనికోసం? అవసరత. అవసరత అంటే ప్రతి ఒక్కరికి కలిగిన ఒకే ఒక్క పదము ఏమైనది? అవసరత. ఆ అవసరత తీర్చడానికి సహాయం. అర్థమైందా? మరి ఆ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దాము. చూడమ్మా, 60వ కీర్తన 60వ కీర్తన 11వ వచనం చూడండి. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. మనుషుల సహాయము ఏమైందమ్మా? వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయు. మనుషులు సహాయం చేస్తారు, కానీ వాళ్ళు ఏమి ఆశించకుండా చేస్తారా? ఈరోజు నేను ఒకరికి సహాయం చేస్తే రేపు మరలా వారు నాకు సహాయం చేస్తారు అన్న ఆలోచనతోనే ఎవరైనా సహాయం చేస్తారు కదా. ఆ ఆలోచన లేకుండా ఎవరైనా సహాయం చేస్తారా? ఒకవేళ ఆ ఆలోచన లేకుండానే చేశారు సహాయం అనుకుందాం, తర్వాత వీరికి సహాయం కావాల్సి వచ్చినప్పుడు వారు చేయకపోతే వీరు ఏమంటారు? ఆ రోజున నేను వారికి సహాయపడ్డాను, కానీ ఈరోజు వారు నాకు సాయం చేయలేదు. కాబట్టి మనుషుల సహాయం వ్యర్థము. అంటే మనం మనుషుల సహాయం కొరకు ఆశ కలిగి ఎదురు చూడటం వ్యర్థం. వారు చేయగలిగినంతే చేస్తారు, కానీ నీకు పరిపూర్ణమైనటువంటి సహాయాన్ని వారు చేయలేరు. కాబట్టి మనం దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి. అలాగే చూడమ్మా, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము అని ఎవరిని అడగాలి? మనం దేవుణ్ణి అడగాలి. శత్రువులను జయించడం అంటే ఇక్కడ అర్థం ఏంటి? కత్తులు పడవలు పట్టుకుని వెళ్ళడం కాదు. ఎలాగా? శత్రువు మనసును గెలుచుకోవాలి. శత్రువుకే అనిపించాలి, నేను ఇతని శత్రువుగా భావించాను, కానీ ఇతను నన్ను మిత్రుడుగా భావిస్తున్నాడు, ఇతని నేను ఎలాగా? అర్థమవుతుందా? అంతేగాని శత్రువును వధించటమో, శత్రువుని నాశనం చేయటమో గెలుపు కాదు ఎప్పుడు కూడా. శత్రువుని జయించడం అంటే శత్రువుకు కలిగిన అవసరతలో నీవు నిలబడటం. అర్థమైందా? కానీ మనం అందరినీ కూడా శత్రువుగానే ఎంచుతాం. ఒక మాట మనల్ని అన్నారు అనేసరికి వారు మన శత్రువు. ఒక పని మనకు వ్యతిరేకంగా చేశారంటే వారు మనకు శత్రువు. అంతే కదా? లోకం అంతే, లోకపు ఆలోచన అంతా అంతే. కానీ శత్రువు నీకు ఎందుకు ఏర్పడ్డాడు? నీ ఆలోచనే నీకు శత్రువు అవుతాడు. అర్థమైందా? మన యొక్క ఆలోచనే మన మొదటి శత్రువు. నాకు ఒకరు శత్రువుగా ఏర్పడ్డారు అంటే దానికి కారణం వారు కాదు, నేనే. అర్థమైందా? ఎందుకని? ఏమో వారి అవసరతలో నేను సహాయపడకపోయి ఉండొచ్చు, లేదంటే వారిని బాధించేలాగా నేను ప్రవర్తించి ఉండొచ్చు. అర్థమైందా? వారికి ఏదో ఒక ఇబ్బంది నా వల్ల కలిగి ఉండొచ్చు. అలా జరిగింది కాబట్టి వారు నాకు శత్రువు అయ్యారు. దాని శత్రువు అవుతారా? అవ్వరు. కాబట్టి మన శత్రువులను జయించుటకు మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం మనకు కావాలి. ఎందుకంటే నాకు శత్రువుగా ఏర్పడటానికి నేను చేసిన తప్పేంటి?
అమ్మా నేను చేసింది ఏంటి? నేను చేస్తేనే కదా నాకు శత్రువు అయ్యాడు. వాడి నాశనాన్ని నేను కోరానంటే వాడికి ఏదో నేను చేశాను, నేను చేస్తే వాడికి నచ్చక వాడు నాకు వ్యతిరేకమయ్యాడు. నాకు వ్యతిరేకమైన వాడు ఈ భూమి మీద ఉండకూడదని నేను కుయుక్తులు పడుతున్నాను. కరెక్ట్ అన్నది కరెక్ట్ కాదు. మొదట నా కంటిలో ఉన్నటువంటి నలుసుని నేను చూడాలి. ఎందుకంటే నా దేవుడు నాకు సహాయం చేయాలి అంటే ఎర్రనుండే సహాయం అవుతుందా? బాగా ఒక మాట చెప్తాను, గమనించండి. మీ అందరికీ ఒక మంచి వజ్రం దొరికింది, ప్రతి ఒక్కరికి ఒక వజ్రం దొరికింది, ఓకేనా? ఆ వజ్రాన్ని పట్టుకున్నప్పుడు ఆ వజ్రానికి ఒక గుణం ఉంది. వారి వారి క్రియలను బట్టి దాని విలువ పెరగటం, వారి వారి క్రియలను బట్టి దానికి దోషం రావడం. వజ్రానికి దోషం ఉండదు తెలుసా? దోషం అంటే మన మీద వచ్చే దోషాలు నాకు కాదు. వజ్రం దాని లోపల క్రాక్స్ ఉండకూడదు, ఎయిర్ క్రాక్స్ అంటారు వాటిని. ఆ క్రాక్ ఉందంటే ఆ వజ్రం దోషం అని అర్థం, అంటే అది పనికిరాదు. వాళ్ళు సారం పెట్టినా కూడా అదేమైపోయిందంటే పొడి అయిపోతుంది, ముక్కలైపోతుంది. అర్థమైందా? ఇప్పుడు మీ అందరికీ దొరికిన వజ్రము దానికి ఉన్నటువంటి సహజ గుణం ఏంటంటే మనలో లోపాలు ఎక్కువ ఉంటే దానిలో దోషాలు పెరుగుతాయి, మళ్ళీ లోపాలు తగ్గిపోతే దానిలో దోషాలు విలువ పెరుగుతాయి. అర్థమైందా? ఇప్పుడు ఒక వజ్రాన్ని మనం ఇలా పెట్టుకొని చూసినప్పుడు దాని లోపల అన్ని ఎయిర్ క్రాక్స్ కనపడ్డాయి అనుకోండి, అమ్మా ఎయిర్ క్రాక్స్ కనపడ్డాయి అనుకోండి, ఆ వజ్రం పనికి వచ్చిందా? పనికిరాదు. అంటే మీ చేతిలో ఉన్న వజ్రము నిన్ను ఎవరో చూపిస్తుంది. ఈ వజ్రం ఏంటంటే మన యొక్క ప్రవర్తన. ప్రతి ఒక్కరిలో ఉండే ప్రవర్తన ఏ రీతిగా బయటకు బయలుపరచబడుతుందో అదే వారి యొక్క సహజ గుణమై ఉండగా, నా ప్రవర్తన కసురుకుంటా, విసురుకుంటా, తిట్టుకుంటా, అందరిని దూషిస్తా ఉంటుంది అనుకోండి అమ్మా, నాకు ఎవరన్నా సహాయం చేస్తారా? సహాయం చేసినా కూడా మళ్ళీ నన్ను ఏమంటాడో లేదని చెప్పి గమ్ము ఉంటాడు, రాను కూడా రాను. వస్తారా? రాను. కాబట్టి శత్రువును జయించాలంటే మన ప్రవర్తన మారాలి. మన ప్రవర్తన మారితే మనకు శత్రువుని జయించే సహాయం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడు తప్ప ఎవ్వరు మంచి సహాయకులు కాదు. ఇక్కడ ఏముంది? మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం లేదు. ఇక్కడ మనిషి అంటే మనుషుల సహాయం వ్యర్థము. అలాగే చూడండి, ఇంకోటి మనం ఎవరి సహాయం అంటే ఎవరు నమ్మకూడదు అనుకున్నాం? రాజులను. చూడండి 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 26-27 వచనాలు చూడమ్మా. అంతటా ఇశ్రాయేల్ రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకల వేయట విని, యెహోవా నీకు సహాయం చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయం చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగుల నుండి అయినను దేనినైనా ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పి. ఓకే, అక్కడ సందర్భం వేరే, కానీ ఇక్కడ అన్న మాటలు గమనించండి. రాజుగారు అన్న మాటలు, అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడ సహాయము చేయమని కేకలు వేయుట ఎవరు విన్నారు? రాజు విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడి నుండి నీకు సహాయము చేయుదును? ఎవరు మీ మాట చెప్పింది? మామూలుగా రాజులు ఏమంటారు? నాకు చేతగాంతి లేదంటారు, నేను పరాక్రమశాలి అంటారు. వాస్తవానికి రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు పొరుగు ఉంటుందా? అంటే రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ ఇక్కడ రాజే ఏమంటున్నాడు? యెహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయగలను? చేయదు. ఏ సహాయం నేను చేసినా వ్యర్థమే. ఎందుకని? నీకు సహాయం ఎవరు చేయాలి? ఎవరు చేయాలమ్మా? దేవుడే చేయాలి. మనకు సహాయం చేయవలసింది దేవుడే. అర్థమవుతుందా? కానీ ఈ లోకంలో మనం సహాయం కొరకు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయలేకపోతే వాళ్ళని మన జీవితకాలం శత్రువుగా ఎంచుతుంటాం.
వారు చేయాలన్న రూల్ ఏమన్నా రాయబడి ఉందా? కానీ మనము చేయాలన్న రూల్ ఉంది. అర్థమైందా? అర్థమైందమ్మా? నీవు మేలైనది చేయనెరిగి ఉన్నప్పుడు అది పొందదగిన వాడికి తప్పక చేయాలి. సహాయము చేయడం నీకు చేతనైనప్పుడు ఎదుటి వారికి నీవు సహాయం తప్పక చేయాలి. ఎదుటి వారు నీకు సహాయం చేయాలి నువ్వు కోరటం తప్పు, కానీ ఎదుటి వారికి నీవు సహాయం చేయాలనటం దేవుని యొక్క ఆజ్ఞ. అర్థమైందా? కానీ రాజే చెప్తున్నాడు. అంటే మనం అనొచ్చు, అన్నా రాజే సహాయం చేయలేకపోయాడు కదా, మరి ఎదుటి వారికి నేను ఎలా చేయగలనన్నా? ఎదుటి వారికి నువ్వు ఎలా చేయాలి అనే క్వశ్చన్ నువ్వు వేసుకోకూడదు. చేయగలిగిన ప్రయత్నం నువ్వు చేసినప్పుడు నీకు తోడుగా నీ దేవుడైన యెహోవా ఆ సహాయాన్ని పరిపూర్ణం చేస్తాడు. అర్థమైందమ్మా? కాబట్టి గమనించాలి, యెహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడ నుండి నీకు సహాయము చేయదు. ఎక్కడి నుంచి చేస్తాను వ్యర్థమని చెప్తున్నాడు ఆయన. ఎక్కడి నుంచి చేయలేదు. ఇక్కడ ఏమ సందర్భం వేరే, పిల్లల్ని తినే సందర్భం ఉంది, అది వేరే, తీసే, అది మనకు అనవసరం. కానీ రాజు చెప్పిన మాట, ఏదైనా చేయగలిగిన సమర్థులైనటువంటి రాజు, ఆ దేశాన్ని పరిపాలించేవాడు చెప్పిన మాట, నేను నిస్సహాయుడను. నీకు సహాయం ఎవరు చేయాలి? యెహోవా చేయాలి, నేను కాదు. కాబట్టి మనం గమనించాలి, మనకు సహాయం ఎదుటి వారు చేయాలి అనే ఆలోచన మనకు ఉండకూడదు. నా దేవుడు నాకు సహాయం చేయాలి, నా దేవుడే నాకు సహాయం చేయాలి అని నువ్వు ఆలోచిస్తే నీకు అవసరమైనది ఏ వైపు నుండి అయినా దేవుడు నీకు తీసుకొచ్చిస్తాడు. మనుషుల కోసం పరుగులు తీసి వారి మీద మన మనస్పర్ధలు పెట్టుకొని జీవితకాలం వాళ్ళని మన శత్రువులుగా ఎంచి వారితో మనం మాట్లాడకుండా, వారి దుర్దశలో మనం సహాయం చేయకుండా ఉండటం అది పక్కన పెడితే, వారికి దుర్దశలో మనం ఇంకా వారిని ఎత్తిపొడిచేవారుగా ఉంటాం, ఇంకా బాధించేవారుగా ఉంటాం. ఎంతవరకు మన ఆలోచన విధానం కరెక్టో చెప్పండి. అర్థమైందా? ఎందుకంటే రాజులు సైతం చేయలేని సహాయం ఎవరు చేసేది? దేవుడు. మనుషులు సైతం చేయలేని సహాయం చేసేది దేవుడు. ఇక్కడ మనుషులు చేయగలిగినా కూడా మనుషులతో కాకుండా దేవుడే చేసిన సహాయము రెండింటిని మరలా చూడమ్మా. యోహాను సువార్త 2వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చూడమ్మా. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఇక్కడ ఈ సహాయం మనుషులు చేయగలరు. ఎలా? ద్రాక్షరసం అయిపోయింది, తెప్పించమని ఎవరైనా పంపిస్తే తీసుకొని వస్తారు. తీసుకొని రావడానికి విందు ఆరగిస్తున్న వారికి కొద్ది సమయం పట్టుదా? పట్టదా? జాప్యం అనేది కలుగుతుంది. అవునా? యేసయ్య కొలువై ఉన్న చోట, ఆయన ఉన్న చోట చూడండి, కొద్దిపాటి సమయం కూడా జాప్యాన్ని ఇవ్వదలుచుకోవాలి దేవుడు. ఎందుకని? పెండ్లికి పిలువబడ్డాడు ఆయన. పిలువబడ్డాడు లేదా? చూడండి, మరి పిలువబడ్డటువంటి యేసు ప్రభు వారు ఆ యొక్క ప్రదేశంలో ఉండగా కొరత కలిగింది, మనుషులు వెళ్ళి తీసుకురాగలరు. అయినా ఎవరు చేశారు సహాయము? దేవుడే, యేసు ప్రభు వారే చేశారు. ఎలాగ చూడండి, ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి.
అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకోకూడదని చెప్పగా వారు తీసుకెళ్ళిపోయారు. అంతకుముందు అంతా కంగారు పడుతున్నారు. మరియమ్మ కూడా కంగారు పడిపోయింది. నాకు నీకేం పనమ్మా అని చెప్పాడు. ఆ సమయానికి యేసయ్య సహాయం చేశాడు. అర్థమవుతుందా? ఇది మనుషులు చేయగలిగిన సహాయమైనను కూడా కేవలం ఎవరు చేశారు? యేసు ప్రభు వారు మాత్రమే చేశారు. అది కూడా ఎలా ఇచ్చారు? పల్చనిదో జబ్బు రసమో ఇవ్వాల. ఎందుకంటే ఆ పెళ్లి ప్రధాని చూసినప్పుడు, రుచి చూసినప్పుడు ఏమన్నాడమ్మా, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయి, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పు. ఎవరు మంచి ద్రాక్షరసం అక్కడ తీసుకొచ్చిన ద్రాక్షరసం గారు మాట్లాడిరా? ఎవరు? యేసయ్య. నీవు ముందే కలిగి ఉన్నావు కాబట్టి నీ సమయానికి ఏది అవసరమో ఆయన నెరవేర్చాడు. మరి నీ అవసరత నీకు ఏది, ఆ సమయంలో ఏ సహాయం నీకు కావాలో నీకు తెలియదు. ఆ పెళ్లి కుమారుడికి కానీ పెళ్లి పెద్దలకు కానీ తెలుసా? ద్రాక్షరసం మధ్యలో అయిపోద్ది, వారికి అవసరం అని చెప్పి మనం కూడా ఉన్నాం కదమ్మా. మనం ఏం ఆలోచిస్తాం? ఒక విందు ఏర్పాటు చేసినప్పుడు 10 మందిని పిలుచుకుంటే ఒక 15 మందికి ఏర్పాటు చేసుకుని సిద్ధపరచుకుంటాం. ఎందుకని? ఒకవేళ ఒక 2-3 ఎక్కువైనా కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి. అవునా? కొంత ముందుగానే రిజర్వ్ చేసుకుంటామా లేదా కదా. ఇప్పుడు అనుకోకుండా ఎక్కువ మంది అయిపోయినప్పుడు అక్కడ ఉన్న మనం ఏం చేస్తాం? కంగారు పడుతుంది. సరిపోయిందో వెంటనే మనం ఏం చేస్తాం? మళ్ళీ తెప్పించడానికి ఎవరో ఒకరిని సిద్ధపరిచి త్వరగా తీసుకురండి అని చెప్పి, అంటే అయిపోకముందే అన్ని కూడా చూసుకొని చేసుకుంటాం, తెప్పించుకోవడం అనేది చేస్తాం కదా కదా. అలాగే అదే విధానంతో ఇక్కడ వీళ్ళు కూడా సిద్ధపరిచారు, కానీ అవి అసంపూర్ణమైనవి, సరిపోలా. మనుషులు తేగలరు, మనుషులు వెళ్ళి తీసుకురాగలరు ద్రాక్షరసం. ఆ కొద్దిపాటి సమయం వృధా కూడా యేసయ్య పిలవబడ్డాడు కాబట్టి, నన్ను పిలిచిన చోట, నేనున్న చోట ఎటువంటి కొదువ ఉండకూడదు. మరి నీ ఇంట యేసయ్య కొలువై ఉంటే, దేవుడు కొలువై ఉంటే, నీ అవసరతకు జాప్యం కలుగుతామా? కలుగు. నీకు అవసరమైన సహాయము ఆ సమయం రాగానే తీరిపోతూ ఉంటుంది. అర్థమైందా? మనుషుల కొరకు, అంటే మనుషుల సహాయం వ్యర్థము. వారు సహాయం చేయాలి, వీరు సహాయం చేయాలి, మనం ఆలోచించడం వ్యర్థం. కానీ ఎవరు చేయాలి మనకు? మనం అడగకుండానే దేవుడు సహాయం చేస్తున్నాడు. అడిగాక సహాయం చేసే విధంగా కాదు. పెళ్లి కుమారుడు వెళ్ళి అడిగాడా? అడగకుండానే సహాయం చేసే విధంగా. ప్రతిదీ దేవుడు మనకి తెచ్చిచ్చే విధంగా మనం దేవుని కృపలో, ఆయన ప్రేమలో మనం ఉంటే అప్పుడు మనం అన్ని కూడా సమయానికి అవసరమైన సమస్తము కోరుకుంటాం. అలాగే చూడండి 5వ అధ్యాయం 7-9 వచనాలు చూడండి. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చును. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తను పరిపెత్తుకొని నడిచును. ఇక్కడ మనుషులు సహాయం చేయగలిగినా కూడా చేయట్లా. ఏమని చెప్తున్నాడు చూడండి ఆయన, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక. ఇందాకేమో మనుషులు సహాయము చేయగలరు, కానీ అక్కడ ఏం కలుగుతుంది? జాప్యం కలుగుతుంది, లేట్ అవుతుంది. అందుకని ఆ లేట్ కూడా తన బిడ్డలకు ఉండకూడదని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ చూడండి, మనుషులు సహాయం చేయట్లా. ఎన్నేళ్ళ నుంచి ఉన్నాడు ఆయన? ఎన్ని సంవత్సరాల నుంచమ్మా? 38 సంవత్సరాల నుండి ఒక రోగంతో బాధపడుతూ ఉన్నాడు. అవునా? ఆయనకి ఏం జరిగింది? మనుషులు సహాయం చేయట్లా.
ఎవరినో చేయట్ల సహాయం. మరి ఎవరు చేశారు ఆయనకు? ఎవరు చేశారు? ఆయనకు మనుషులు సహాయం చేయాలి అంటే ఎందుకు చేయట్లేదు ఒకసారి ఆలోచించండి. నేను కదలలేని పరిస్థితిలో పడిపోయి ఉన్నా, నన్ను కోనేట్లో దించాలి. ఒక ఇద్దరు నాకు సహాయం చేయడానికి వచ్చారు, నా కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకెళ్తున్నారు. నాకన్నా ముందుగా కోనేట్లో అడుగు పెట్టేదాము నేను పెట్టనగా, నేను పెడతానా? పెట్టలేదు. కాబట్టి ఇక్కడ మనుషులు సహాయం చేసిన వ్యర్థమే, ఉపయోగం లేదు అక్కడ ఉందా? ఎందుకంటే అతను నడవలేడు, నడవలేని అతన్ని కాళ్ళు చేతులు పట్టుకుని విసిరేయలేరుగా కోనేట్లోకి. విసిరేస్తారమ్మా? విసిరేయలేరు. దించాలి అంటే ముందుగా ఎవరో ఒక నలుడు కాలు పెట్టాలంట. కానీ ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటి చూడమ్మా. ఆయా సమయాలకు దేవదూతల కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు, ఎవరు మొదట అడుగు పెడతాడో వాడికే స్వస్థ అయినప్పుడు ఈయన దిగటం అసలు సాధ్యమేనా? 38 ఏళ్ళు కాదు, ఎక్కువ 78 ఏళ్ళు ఉన్నా కూడా మనిషి యొక్క సహాయం ఇతడు పొందగలడా? ఛాన్సే లేదు. మన చుట్టూ లక్షల మంది ఉండొచ్చు, ఎవరైనా సహాయం చేయలే ఆశ కలిగి ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసే సహాయం వ్యర్థమన్న సంగతి గమనించాలి. నలుగురు మనుషులు వచ్చి అతని తీసుకొని వెళ్ళిన కదలేని వాడిని అడుగు పెట్టాలంటే ఇంకొకడు ఎవరో ఒకరు అడుగు లోపల పెట్టాలి. ఎవరు పెట్టకుండా జరిగే పని కాదు. జరుగుద్దా? చూడండి, దేవుడు ఆ 38 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్న అతని యొక్క బాధ తీర్చినట్టు ఆయనే దిగొచ్చాడు. ఇందాకేమో మనిషి చేయగలడు సహాయం, కానీ ఆ సమయం వృధా కాకూడదని వేసేయాలి. ఎందుకంటే ఆయన ఆహ్వానించారు. ఇక్కడ మనుషులు చేయలేరు సహాయం, దేవదూతలు చేయలేరు. అంటే అక్కడ నీటిని కదిలిచ్చే దేవదూతలు సహాయం చేయలేరు, ఆయన తీసుకెళ్ళడానికి సహాయపడాలన్న మనుషులు చేయలేరు. కారణం ఆయన కన్నా ముందుగా వేరే ఎవరో ఒకరు అడుగు పెట్టాల్సిందే. అక్కడ అడుగు పెడితే వారికి స్వస్థతగా ఈయనకు రాదు. చూడండి అసలు ఎంత కాంప్లికేటెడ్ పరిస్థితిలో ఆయన ఉన్నాడు. చూడండి, నడలేదు. అంతటి కాంప్లికేటెడ్ పరిస్థితిని ఆయన ఎన్నడూ కూడా ఎప్పటికీ కూడా ఇక ఆయన స్వస్థత పొందలేదు. ఆయన జీవితం అంతే. కానీ అటువంటి ఆయన్ని యేసయ్య ఏం చేశారు చూడండి. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచింది. అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచిన వాడు. ఎందుకంటే మనం అనుకోవచ్చు, వీడికి ఎవరైనా సహాయం చేస్తే మనుషులంతా ఎంతటి పాపాత్మలో చూడండి, ఎంత స్వార్థపరులో చూడండి. దేవదూత వచ్చి నీటిగా తెలిసినప్పుడు ఇవాళ కాకపోతే రేపు ఎవడో కూడా పోవచ్చు కదా, ఈలోపు ఇతన్ని తీసుకెళ్లి దించొచ్చు కదా. ఇలా ఆలోచిస్తే అది అసలు సాధ్యమయ్యే స్వస్థేనా? అయితే సాధ్యము కాని స్వస్థత, దాన్ని సాధ్యపరచిన యేసయ్య. మనలో కూడా ఎంతమందిమో ఉంటాం, మనకి ఎవరైనా సహాయం చేస్తే మనం ఎదుగుతాం, మనం సహాయం చేస్తే బాగుపడతాం. కానీ సహాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా సహాయాన్ని పొందుతూ కూడా మనము ఎదగలేని పరిస్థితులు అనేకులు ఉన్నారు. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఎంత చెయ్యందిచ్చినా కూడా ఎదగలేని వాడు, ఎంత సహాయపడ్డా కూడా అభివృద్ధి చెందలేని వాడు. అటువంటి వారందరికీ నిజమైన సహాయకుడు ఎవరంటే దేవుడే. ఇందాక పాట పక్షులకు ఆహారం ఎవరు పెట్టారు? ఆ ఆహారం సమకూర్చుకున్నావా మామూలుగా? కానీ వాటి ఆహారాన్ని దేవుడు అందించినప్పుడు ఎవరితో పని చేయించారు? మనిషితోనేగా. మనిషేగా సేద్యపరిస్తే వచ్చేది, వచ్చిన తర్వాత కలిగే ఆహారం. కానీ
మనకి ఎవరికి తెలియని ఒక విషయం తెలుసా, ఒక మనిషి రైతుగా మారిన అతడు పండించలేనంత సమృద్ధిగా పక్షులు పండిస్తాయి. తెలుసా ఎలా చెప్పండి? మొదటి దేవుడు సమస్త భూమి మీద ఉన్నటువంటి మొక్కలు, విత్తనాలు ఇచ్చే మొక్కలు, పండ్లు ఇచ్చే మొక్కలు అన్నింటినీ ఏర్పరిచాక విత్తనాలు ఇచ్చే మొక్కలన్నీ మళ్ళీ అయ్యేంటి అని ఆలోచించవాడండి. మినువులు, కందులు ఇవన్నీ విత్తనాలు లేదా, మళ్ళీ విత్తనాలు ఇచ్చే మొక్కలంటే అవి ఎట్లా ఉంటాయి అనుకో. సో వాటిని ఇచ్చినప్పుడు వాటిని ఎవరికి ఆహారంగా ఇచ్చాడు దేవుడు? ఎవరికి ఆహారంగా ఇచ్చాడు? వాటిని పక్షులకు ఆహారంగా దేవుడు వాటిని ఇచ్చాడు. పండ్లని, జంతువుల్ని, పచ్చని కూరలని ఎవరికి ఇచ్చాడు ఆహారంగా దేవుడు? మనుషులకు ఇచ్చాడు. ఇప్పుడు మనం వేప చెట్లు లేని ఊరు చూడగలమా? ఏ రైతు నాటాడమ్మా వేప చెట్టుని? ఏ రైతు నాటాడు వేప చెట్టుని? మన ఇల్లులో ఏ ఒక్క వేప చెట్టు మనం వేయలా, మొక్క తీసుకొచ్చి మనం ఏం వేయలా. 5 మొక్కలు ఎత్తు పెరిగినాయి. ఎవరు వేసారు విత్తనాలు? మనం తీసుకున్నప్పుడు మధ్యలో ఎక్కడి నుంచి వచ్చినాయి? పక్షులు వేస్తాయి. పక్షి కూడా ఆ వేప విత్తనాన్ని ఎక్కడ నాటుతుంది, ఎక్కడ వదులుతుంది తెలుసా? దానికి అవి ఎక్కడైతే సంచారంగా ఉంటాయో, వాటికి ఎక్కడైతే నీడ అవసరమో ఆ ప్రదేశంలో అది జారవిచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, మనుషులకే కాదు సమస్త జీవరాశులకు అవసరమైన సహాయం చేస్తున్నారు దేవుడే. అర్థమైందా? మరి అసాధ్యమైన స్వస్థతలు ఇక్కడ సాధ్యపరిచిన యేసయ్యని గుర్తించని మనుషులు ఏం చేశారో తెలుసా? ఆయనకు స్వస్థత రావడం అసాధ్యం. ఇప్పుడు మనం చదివిన లేఖనాన్ని బట్టి ఆ స్వస్థత సాధ్యమా అసాధ్యమా నిజం చెప్పండి. అసాధ్యమే కదా. నెవర్, ఫర్ ఎవర్, ఎప్పటికీ అతనికి స్వస్థత రాదు. ఎంతమంది సహాయం చేసినా కూడా రాదు. కానీ ఎవరి వల్ల కలిగింది ఆ స్వస్థత? ఎవరి సహాయం వల్ల కలిగింది? ఆయనే ఇచ్చిన స్టేట్మెంట్. ఏమని ఇచ్చాడమ్మా? అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించినందుకు నాకు ఎవరు లేడు కనుక. యేసయ్య హృదయంలో అనుకుంటాడు, అరే ఇచ్చాడా, ఎవరన్నా ఉన్నా కూడా నీకు ఉపయోగం లేదురా, అందుకే నేను వచ్చా. ఇప్పుడు ఎవరు లేరని అతను బాధపడుతున్నాడు, ఎవరున్నా కూడా ఉపయోగం లేదని యేసయ్యకి తెలుసు. అందుకే నేను వచ్చా, నిన్ను స్వస్థపరిచే వెళ్తా అని చెప్పి ఆయన హృదయంలో అనుకున్న విధానంతో అతన్ని స్వస్థపరిచి పంపించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో కూడా అనేకులు ఉంటాం, సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం, సహాయం చేయలేదని వాళ్ళ మీద మనం తిట్టుకునే వాళ్ళం, వాళ్ళు కసుక్కునే వాళ్ళం, వాళ్ళు ఏదో ఒకటి అనుకునే వాళ్ళం ఉంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు సహాయం చేసినా మన యొక్క పని పూర్తి కాదు. కాబట్టి మనం ఎవరిని కూడా తిట్టుకోవటం, ఎవరి గురించి కూడా అభ్యంతరపడటం వదిలేసి, అయితే దేవుడు చేసిన ఇంకో గొప్ప కార్యం ఏంటో తెలుసా? చివరిగా చూడమ్మా, ఆదికాండ గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 11వ వచనం చూడమ్మా. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు, షూరుకును మధ్యప్రదేశమును నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్ట నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరి ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థం హృదయముతో ఈ పని చేసితే అనెను.
అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీనిని చేసితివని నేను ఎరుగుదును. మరి నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యని తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదు. నీవు ఆమెను అతను అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చిదిరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడిరి. అబీమెలెకు అబ్రాహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదకిని నా రాజ్యం మీదకిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యము నాకు చేసిదివని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యం చేసిదివని అబ్రాహామును అడుగగా, అబ్రాహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదురనుకొని చేసి తిని. మరి ఇక్కడ సందర్భాన్ని మనం గమనిస్తే కనుక దేవుడు ఒకే పనితో ఇద్దరికి సహాయం చేశాడు. ఎవరా ఇద్దరు? ఎవరెవరా ఇద్దరు చెప్పలేదు? ఎవరు చెప్పారా? చెప్పలేదు. నాకేం అర్థం కావట్లేదు. అబ్రహాం గారికి సహాయం చేశాడు, ఇంకొకరికి కూడా చేశాడు. అబీమెలెకు రాజుకు చేశాడు. ఎందుకో చూడండి, అయ్యా నేను యథార్థముగా ఉన్నాను, నేనేమి కూడా ఆమెతో తప్పు చేయలేదు అన్నప్పుడు, నీవు ఆ తప్పు చేయకుండా ఉండుటకు, నువ్వు యథార్థంగా ఉండుటకు నేను నిన్ను అడ్డగించి అన్నాడు. ఎందుకు అడ్డగించాడు చూడండి. ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి 7వ వచనం, ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము. అతడు ఎవరై ఉన్నాడు? ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాడు. మనం అంటుంటాం కదా, స్వీట్ వార్నింగ్. ఏంటది? స్వీట్ వార్నింగ్ అన్నమాట. అంటే దేవుడు అబీమెలెకు చేసిన దాన్ని తప్పుగా ఎంచల. ఎందుకంటే అతడు రాజుగా, అతడు అనేకుల్ని భార్యలుగా చేసుకోవడం అతనికి అధికారం కలదు. కానీ రాజుకి ఆమె అతని భార్య అన్న సంగతి తెలియదు. అవునా కదా? ఎందుకంటే అబ్రహాం గారు ఏం చెప్పారు? నా చెల్లెలు చెప్పారు. ఆమె ఏం చెప్పింది? నా అన్న అని చెప్పింది. వారిద్దరూ నిజమైనటువంటి బంధుత్వం అదే అయినా వారి ఇరువురు కూడా ఎవరయ్యారు? భార్యాభర్తలు అయ్యారు. ఎందుకంటే ఆ కాలంలో అప్పట్లో అన్న చెల్లెలు అట్లా పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా కొన్ని దేశాల్లో ఈ యొక్క పద్ధతి ఉంది. అమెరికాలో కూడా కజిన్స్ అట్లా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే కనుక దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం తన సేవకుడైన అబ్రహాము గారికి మాత్రమే సహాయం చేయలే, ఆ దేశాన్ని పరిపాలించే రాజుకు కూడా చేశాడు. అబ్రహాము గారి వైపు నుంచి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు అబ్రహాం గారికి దేవుణ్ణి అలా పక్కన ఉంచితే అబ్రహాము గారికి సహాయం చేయగలిగిన వాడు ఎవరు? అబీమెలెకు రాజు కన్నా గొప్ప రాజు ఉన్నాడా? ఇక యుద్ధం చేస్తే ఎవరు చేయాలి? అబ్రహాం గారే చేయాలి. ఒకవేళ అబ్రహాం గారు యుద్ధం చేయడం మొదలు పెట్టారంటే అబీమెలెకు ఓడిపోవడం అనేది కన్ఫామ్. అవునా కదా? ఎందుకు కన్ఫామ్? లోతును చెరబట్టినటువంటి 4-5 రాజుల్ని అంతమంది రాజుల్ని కూడా జయించినటువంటి వాడు అబ్రహాం గారు. మరి ఒక్క రాజుని జయించిన అబ్రహాం గారికి ఏమన్నా తక్కువ ఎక్కువ? ఈజీగా అయిపోతుంది కదా, కష్టమైన పని ఏం కాదు అబ్రహాం గారికి, అదే కదా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏ వైపు నుంచి సహాయం చేస్తాడో మనకు తెలియదు. కానీ మనం అయితే కంగారు టెన్షన్ పడిపోతుంటాం. ఇక్కడ అబ్రహాం గారు కూడా ఒకవేళ టెన్షన్లో ఉండి ఉండొచ్చు, ఆయన హృదయంలో దేవునితో మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో మనం గమనిస్తే కనుక చూడండి, 2వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఒకవేళ భార్య అని చెప్తే అబ్రహామును చంపేసి తీసుకెళ్తాడని భయం. ఒకవేళ ఎందుకంటే వాళ్ళు ఏం లేదు, దేవుని భయం లేని రాజ్యం అని స్టేట్మెంట్ ఇచ్చారు అబ్రహాం గారు. చూడండి,
అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడు సుమా. అంటే నీవు ఒకని భార్యని నీ ఇంట చేర్చుకున్నావు కాబట్టి నీవు చేసిందేంటి? మరణ సమానమైన పాపం. కాబట్టి నీవు చచ్చిన వాడితో సమానము అని చెప్పినప్పుడు వెంటనే అబీమెలెకు ఏమంటాడు చూడండి. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతను చెప్తున్నాడు, ప్రభువా, ఇంటి నీతి గల జనమును హతము చేయుదువా. అంటే ఇతడు పాపం చేయలేదు, తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నీతి కలిగిన వాడిని కదయ్యా, అటువంటి వాడిని హతం చేస్తావా అని అడిగినప్పుడు చూడండి, ఈమె నా చెల్లెలని అతను నాతో చెప్పలేదా? నేనేమి అవినీతిగా చేయలేదయ్యా, ఈమె ఆయన చెల్లెలని చెప్పాడు, అందుకని నేను ఆమెను తీసుకొచ్చాను. మరి ఈమె కూడా అతను నా అన్న అని నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసింది. అంటే ఎవరిని కూడా నేను హింసించలేదు, చంపలేదు. యథార్థ హృదయంతో అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆమెను పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఆమెను చేర్చుకున్నాను, ఆ పని చేశానయ్యా. అందుకు దేవుడు ఏం చెప్తున్నాను, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసినవని నేను ఎరుగుతున్నాను. నాకు తెలుసు నువ్వు నీ హృదయంలో ఎటువంటి కల్మషం లేదు, యథార్థ హృదయంతో నీవు చేసేవని నాకు తెలుసు. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించాను. దేవుని ప్రేమ లేకపోతే దేవుని కోపం అమ్మ ఇది? అవునా? ఎందుకని అబీమెలెకు ఒకవేళ పాపము చేయటానికి ఒక అడుగు వేశాడంటే దేవుని చేత హతమైపోయి ఉండేవాడు కదా. అలాగూ చేయకుండా ఉండడానికి మరలా ఆయన అడ్డగించింది ఎవడు? దేవుడే అడ్డగించింది. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. అంటే అబీమెలెకు హృదయాన్ని ఎవరు మార్చింది ఆమె మీద? అంటే వేరే ఉద్దేశం లేకుండా ఆ హృదయాన్ని కలిగించింది ఎవరు అబీమెలెకుకి? దేవుడే. ఎందుకంటే అబీమెలెకు పట్ల కూడా దేవుడు ఉన్నటువంటి ప్రేమను కనపరిచాడు అక్కడ. కాబట్టి చూడండి, ఆ మనుషుని అంటే ఇక్కడ స్వీట్ వారిని దేవుడు ఇస్తున్నాడు ఏమని? కాబట్టి ఆ మనుషుని భార్యను అతనికి తిరిగి అతనికి అప్పగించు. అతను ప్రవక్త. అబ్రహాము గారు చెప్పిన దేవుడు ప్రవక్త. అతని భార్యను అతనికి అప్పగించు. అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుదు. నీ గురించి ఆయన ప్రార్థన చేస్తాడు కాబట్టి నీవు బ్రతుకుతావు. లేకపోతే ఏమని అర్థం? ఏమా, నువ్వు బ్రతుకుతావు. ఆయన ప్రార్థన చేస్తావు, నువ్వు బ్రతుకుతావు. లేకపోతే అంటే ఇప్పుడు 100% దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు చెప్పండి? ముందైతే అబీమెలెకుని కాపాడాడు, సహాయం చేశాడు. ఈ సిచ్యువేషన్ లో మనకు ఇద్దరు పక్షాలు దేవుడు మాట్లాడుతున్నట్టు కనపడుతుంది, అవునా? కానీ 100% ఎవరి వైపు ఉన్నాడని చెప్తున్నాడు చెప్పకనే అబ్రహాం. ఎందుకని? అతడు ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తే నీవు బ్రతుకు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడలా, ఇక్కడ చూడండి, నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకో. అంటే నువ్వు తప్పు చేయకుండా నీకు నేను సహాయం చేశా. అలాగని అబ్రహాముకి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావంటే నేను నిన్ను ఉపేక్షించాను. నిన్నే కాదు, నీ వారందరూ కూడా నిశ్చయముగా చచ్చిపోతారు. ఆ మాటలు దేవుడు చెప్పేటప్పుడు, మొదలు చెప్పేటప్పుడు ఎంత స్వీట్ గా ఉంటుంది. ఈ మాటలు ముగించడానికి చివరికి వచ్చేటప్పుడు అబీమెలెకు పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. తెల్లవారినప్పుడు ఆయన లేచి తన సేవకులందరినీ పిలిచి ఈ సంగతులన్నీ కూడా వారికి వినిపించినప్పుడు వారు మిగులు భయపడ్డారు. కదా? అంటే వారికి ఇంకా ఏమి తోచట్లా వారికి. ఎందుకంటే వార్నింగ్ ఇచ్చింది ఎవరు? అబ్రహాం వచ్చి ఇవ్వలా. ఒకవేళ అబ్రహాం గారు వచ్చి వార్నింగ్ ఇస్తే మనుషుడు కదా అన్నట్టుగా ఒకవేళ యుద్ధం చేయడానికి సిద్ధమయ్యేవాడేమో. కానీ వార్నింగ్ ఇచ్చింది సర్వలోకాన్ని పాలించే రారాజు. ఆయనే దిగి వచ్చింది. ఎవరి కోసం? ఒక మనుషుని కోసం. అదేమ్మా,
మనుషుని కోసం. ఇంకా అప్పటికి దేవుడు వాగ్దానం చేయాలి అబ్రహాం గారికి. చేశాడా? ఇంకా చేయలే. అప్పటికి వాగ్దానం చెయ్యక ముందే, నా తోడని వాగ్దానం చేయక ముందే అబ్రహాం గారి పక్షాన ఎలా ఉన్నాడో చూడండి. అవసరమైతే ఒక రాజ్యాన్నే తీసేస్తా అంటున్నాడు. ఒక్కని కాదు, ఒక రాజ్యాన్ని పూర్తిగా తీసేస్తానని చెప్తున్నాడు. కాబట్టి చూడండి, అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదకి, నా రాజ్యం మీదకి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? ఈయన ఇక్కడ అబ్రహాం గారు ఆల్రెడీ వార్నింగ్ అయిపోయింది, అయినా కూడా అబ్రహాం గారితో గొడవ పడట్లయినా నేను చేసిన తప్పేంటో చెప్పయ్యా అంటే ప్రాధేయపడుతున్నాడు. అబద్ధం చెప్పావు, నీకు శిరశ్ఛేదము లేదంటే నీకు చెరసాల్లో వేస్తాన్ని కాదు అని అంటుంది. నేనేం తప్పు చేశాను? నా మీదకి, నా రాజ్యం మీదకి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏంటి? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉడుకుతున్నటువంటి ఆ స్వరం అనుకోవచ్చు. ఎందుకంటే అబ్రహాం గారిని ఎదుర్కోవడం కూడా ఈయనకు శక్తి చాలు. అందుకే మరొక సందర్భంలో వెళ్ళిపోయి అబ్రహాం గారితో రాజీ పడతాడు. నీవు చేస్తున్న ఈ పనులన్నిటి విషయమై దేవుడు నీకు తోడని మేము నిశ్చయంగా గమనిస్తున్నాము. ఆయనను ఒకవేళ మీరు అభివృద్ధి చెంది మమ్మల్ని చంపేస్తారేమో, మనం ఒక నిబంధన ఏర్పరచుకుందామని ఆయన ఏం చేస్తారంటే ఒక నిబంధన అబ్రహాం గారికి అబీమెలెకు రాజుకి మధ్యలో ఒక నిబంధన ఏర్పాటు చేసుకుంటారు. అర్థమైందా? చూడండి, చేయరాని కార్యం నాకు చేస్తుందని అతనితో చెప్పగా అప్పుడు అబ్రహాం గారు చెప్తూ ఉన్నాడు ఏమని, ఈ స్థలమందు దేవుని భయం ఎంత మాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకున్నాను. అనుకొని ఆ పని చేశాను. నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, నా భార్య నిమిత్తం నన్ను ఏమైనా చంపేస్తారేమో అని నేను ఈ పని చేశాను అని ఆయన బదులిచ్చాడు. కానీ అప్పటికీ అబ్రహాం గారికి తెలియని విషయం ఏంటంటే దేవుడు తన తోడుగా ఎలా ఉన్నాడో అబ్రహాం గారికి గ్రహించలేకపోయిన స్థితి అనుకోవచ్చు. అంటే ఆయన లోపం అని కాదు నేను అంటుంది. అంటే నా పక్షాన దేవుడు యుద్ధం చేసే అంత నాకుందా? మనమమ్మ ఇప్పుడు ఎవరన్నా గొప్ప వాళ్ళు మనల్ని పక్కన పెట్టుకొని వీడు నావాడు అని మాట్లాడే అంత అర్హత నాకుందా? దేవుడే నా కోసం వచ్చి మాట్లాడే అంత అర్హత నాకుందా? అంత అర్హత నాకు లేదు అనే ఆలోచనతో అబ్రహాం గారు ఉండి ఉండొచ్చు. కానీ దేవుడు చూసారా, అబ్రహాం గారి విషయమై అబ్రహాము గారికి ఏ మనుషుడు అక్కడ సహాయం చేయలేడు, అలాగే ఏ రాజు సహాయం చేయలేడు. చేయగలడా? ఏదైనా రాజు చేయగలడా? ఏ రాజు కూడా చేయలేడు. ఎవరు చేయాలి సహాయం అక్కడ? దేవుడే చేయాలి. ఇందాక మనము ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మనిషిని చూసాం. ఆయనకు ఏ నరుడు సహాయం చేయజాలడు, చేయలేడు. అసలు అదే అయ్యే అవకాశమే లేదు, అది ఇంపాసిబుల్ అనమాట. అక్కడికి దిగి వచ్చాడు. అలాగే ఈ లోకంలో ఒక రాజుని ఎదిరించాలంటే ఇంకో రాజు కావాలి. ఇంకో రాజు వచ్చే లోపల అక్కడ చేయరాని పని జరిగిపోతుంది. మరి దేవుడు ఇందాక మనం కానా విధిలో లేట్ అవ్వకూడదు, బెతెస్దా కోనేటి వద్ద అసాధ్యమైందని సాధ్యం చేయాలి. రెండింటిని కలిపి ఇక్కడ చేసింది. ఎవరి విషయంలో? అక్కడేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో సహాయం చేశాడు దేవుడు. కానీ ఇక్కడ రెండింటిని ఆలస్యం అవని లేదు, అట్ ది సేమ్ టైం సహాయాన్ని పూర్తి చేశాడు. అర్థమైందా? మరి అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎందుకు భయపడుతుంటాం? ఎందుకు కంగారు పడుతుంటాం? ఎందుకు టెన్షన్ పడిపోతుంటాం? మనం ఆలోచించండి. నీకు సహాయం చేయడం దేవుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటూ ఉండగా మనుషుల సహాయం, వ్యర్థమైన మనుషుల సహాయం వృధా ప్రయాస పడేటటువంటి వాడుగా మనం ఉంటే ఉపయోగం ఏముందన్నా? కాబట్టి మన విశ్వాస పరిపూర్ణత ఉన్నప్పుడు, దేవుని నమ్మిన విధానంలో మనం 100% ఉన్నప్పుడు నీ పక్షాన నీకు అవసరమైన సమస్త సహాయం చేయుటకు దేవుడే తోడుగా.
తనకు తానుగా రక్షించుకోవడం అసాధ్యం. కానీ ఆ రక్షణ ఇవ్వడానికి కూడా మరలా ఎవరు వచ్చారు? దేవుడే వచ్చారు. కాబట్టి మనకు కూడా అంత గొప్ప సహాయము లోకంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కాదు, దేవుని దగ్గర నుంచి పొందుకునే విధంగా మనం ఉంటున్నప్పుడు మనకు అవసరమైనటువంటి సమస్తంలో దేవుడు మనకు దయచేయండి కాక. ఆమేన్. మన ఆయన ఎదుగుటకు ఫలించడంలో చాలిన జ్ఞానము దేవుడు మనకు నింపి దేవుని యొక్క లేఖనానుసారమైన మార్గంలో మనల్ని సంచరింప చేయడం కాక. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించాడు.